మీడియా మిత్రులకి నమస్కారం. నేను మీ రఘునందన్ రావు, ఎమ్మెల్యే దుబ్బాక. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్ గెలుపు ఖాయమైనటువంటి నేపథ్యంలో ప్రచారానికి ఈరోజు విచ్చేసినటువంటి గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు శ్రీ కిషన్ రెడ్డి గారి కాన్వాయ్ పైన, కిషన్ రెడ్డి గారి కారు పైన దాడికి టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రయత్నించడం అనేది వారి దిగజారుడుతనానికి నిదర్శనం. ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా ప్రచారం చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది భారత రాజ్యాంగం. అది కూడదు, మేము ప్రచారం చేయని, ఏం దౌర్జన్యం చేస్తామని టీఆర్ఎస్ పార్టీ దిగజారుడుతనానికి దిగజారుతుందంటేనే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రజలారా, హుజురాబాద్ ఓటర్ మహాశయులారా, మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే భౌతిక దాడులకు దిగాలని టీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తుందో దాని అర్థం వారు ఓటమిని అంగీకరించినట్టు. ఈటల రాజేందర్ గారి గెలుపుని ఎవరు ఆపలేరని, తప్పనిసరి పరిస్థితుల్లో ఇట్లాంటి భౌతిక దాడులకు దిగి చిల్లర రాజకీయాలు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను మీ ద్వారా ఎన్నికల సంఘానికి చేసేటువంటి అప్పీల్, నేను గతంలోనే హుజురాబాద్ ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడే అప్పీల్ చేశాను. అక్కడ కరీంనగర్ సిపిగా పనిచేస్తున్నటువంటి వారు భారతీయ జనతా పార్టీ పట్ల ఒక రకమైనటువంటి వ్యతిరేకమైనటువంటి భావజాలాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి వారి నేపథ్యం లోపల, వారి సారథ్యం లోపల ఎన్నికలు సాఫీగా సాగవనేది నేను మొదటి నుంచి చేస్తున్నటువంటి ఆరోపణ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.